ఇండియన్ సినిమాపై పుష్ప 2 ఎఫెక్ట్ బాగా పడింది. ముఖ్యంగా జాతర ఎపిసోడ్ పేలిపోయింది. సినిమా అంతా ఒక ఎత్తు, ఈ ఒక్క ఎపిసోడ్ మరో హైలైట్. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఒక్క ఎపిసోడ్కే ఫ్యాన్స్ ఇలా అయిపోతే, పాన్ ఇండియా షేక్ అయిపోతే, సినిమా మొత్తం అలాంటి కంటెంట్ ఉంటే ఇక కోలీవుడ్ అలాంటి మూవీనే తీసుకొస్తోంది. పుష్ప 2లో గంగమ్మ జాతర ఎపిసోడ్ హైలైట్ గా నిలిచింది. సినిమాకు 1500 కోట్ల వసూళ్లను అందించడంలో కీలకంగా మారింది. ఒక కాంచన, ఒక కాంతార సినిమాలను ఆడియన్స్ కు గుర్తు చేసింది. లారెన్స్ కూడా ఇదే రైట్ టైం అనుకుని కాంచన రీఎంట్రీకి రెడీ అవుతున్నాడు. 2019లో కాంచన 3 వచ్చింది. ఆ తరువాత సీక్వెల్ గురించి లారెన్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. హీరోగా ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడం మరో రీజన్. అయితే ఇప్పుడు హీరోయిజం కంటే తన కాంచన సిరీస్ ను ముందుకు తీసుకెళ్లడం ఇంపార్టెంట్ అనుకుంటున్నాడు. కోలీవుడ్ లోనూ పుష్ప 2కు మంచి వసూళ్లు వచ్చాయి. జాతర ఎపిసోడ్ కు అద్దరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అందుకే కాంచనకు 4వ భాగాన్ని వచ్చే ఏడాది పట్టాలెక్కిస్తానంటున్నాడు. కాంచన అనగానే లారెన్స్ క్యారెక్టర్ ఎంత హైలైట్ గా నిలుస్తుందో సిరీస్ లో కనిపించే హీరోయిన్స్ విషయంలోనూ అంతే క్రేజ్ కనిపిస్తుంది. 2వ భాగంలో తాప్సీ, 3వ భాగంలో వేదిక మెరిశారు. 4వ భాగంలో మాత్రం బుట్టబొమ్మ హీరోయిన్ గా కనిపించబోతోందని సమాచారం. హారర్ జానర్ లో పూజా హెగ్డే మొదట కనిపించే చిత్రం ఇదే అవుతుంది.